రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు. 2 లక్షలకు ఆ పైన ఉన్న రుణం ఉన్న రైతుల్లో అయోమయం. ఏడాదిలోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హులక్కే. రెన్యువల్ చేసుకుంటే పావలా వడ్డీ, లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్న వైనం. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్లు కావాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రైతులు ఒకవేళ రేవంత్ రెడ్డి చేస్తాడు, హామీ ఇచ్చిండు కాబట్టి చేస్తాడని వీళ్ళు రెన్యువల్ చేసుకోకపోతే, మీది రెన్యువల్ చేసుకోలేదు మీరు అని చెప్పి వాళ్ళది మొండిబాకాయ కింద పడితే మళ్ళీ రుణమాఫీ చేస్తారా చేయరా? ప్రభుత్వం బ్యాంకులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. వాళ్ళు రెన్యువల్ చేసుకున్నా చేసుకోకపోయినా తక్షణమే ఈ సమయంలోపు మేము ఈ రుణమాఫీ కంప్లీట్ చేస్తాం, 2 lakhs పైన ఉన్న వాళ్ళదని స్పష్టమైన హామీ ఇవ్వాలి. పాపం ఈ 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు అందరూ పెద్ద రైతులేం కాదు. ఇందులో కూడా లాస్ట్ కేసీఆర్ హయాంలో ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఆ డబ్బులు కట్టకపోతే అట్లా పెరిగి 2 లక్షలు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వడ్డీ కలిపి కొంతమంది 2,10,000 ఉంది, 2,05,000 ఉంది. అట్లా వాళ్ళు కట్టడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది రైతుల అమౌంట్ కట్టిరు. గవర్నమెంట్ 2 lakhs వేయడమే ఆలస్యం. సో ఇప్పుడు ఆ రెన్యువల్ సమయం వచ్చేసింది. మరి రెన్యువల్ చేసుకోవాలన్నా వద్దా? పాపం చాలామంది రైతులు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. మరి చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి? రెన్యువల్ చేసుకొని వాళ్ళ పరిస్థితి, ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే అది మొండి బాకాయ కింద పడిపోతుంది. సో అందుకే ఈ అయోమయానికి తెరదించాలంటే ప్రభుత్వము, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. 2 లక్షల రూపాయలకు మించి పంట రుణాలు ఉన్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తన వాటా 2 లక్షలు ఎప్పుడు చెల్లిస్తుంది, తమ వాటా ఎప్పుడు చెల్లించాలి అనే విషయంలో ఒక నిర్దిష్ట తేదీ చెప్పకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో ఏడాదిలోపు చెల్లిస్తే 4% వడ్డీ రాయితీ వస్తుంది. ఒకవేళ ఆలోపు చెల్లించకపోతే ఆ రాయితీ రాకపోగా అధిక వడ్డీ కట్టాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు. అంటే 1 year తీసుకున్న రుణం 1 year లోపు కడితే 4% రాయితీ వస్తుంది. స్టేట్ది, సెంట్రల్ 2 రకాల సబ్సిడీలు ఉంటాయి ఇందులో. సో ఒకవేళ 1 year దాటి వాళ్ళు కట్టలేదు అనుకోండి, ఆ రాయితీ అనేది, సబ్సిడీ అనేది రాదు. నిర్ణీత గడువులో రుణమాఫీ జరిగి అప్పులు రెన్యువల్ అయితేనే రైతులకు చిక్కులు తొలగిపోతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పథకంలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకు రైతులకున్న రుణాలను వాటి పైన అయిన వడ్డీని కలిపి మాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే నెలలు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేసినా వడ్డీ భారం మాత్రం రైతుల మీదే పడుతోంది. 7% వడ్డీలో 4% సబ్సిడీ తెచ్చుకోవాలంటే ఏడాదిలోపు ఆ రుణాన్ని కట్టేయాలి. ఇప్పుడు ఎలాంటి సబ్సిడీలైనా, ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ అయినా రాష్ట్రం ఇచ్చే సబ్సిడీ అయినా, ఈ 2 సబ్సిడీలు పొందాలంటే లోన్ తీసుకున్న 1 year లోపు కట్టాలి. అప్పుడు మాత్రమే 7% రాయితీ వస్తుంది, లేకపోతే అవకాశం లేదు. అయితే రైతులు తమ వాటా కట్టేస్తే 2 లక్షల వరకు ఉన్న రుణం ఆలస్యంగా చెల్లించినందుకు అయ్యే అదనపు వడ్డీని తామే భరిస్తామంటూ ఒక నిర్దిష్ట తేదీ అయినా ఉండాలని వారు కోరుకుంటున్నారు. 2 లక్షల కేటగిరీలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయడానికి సుమారు 9,000 కోట్ల నిధులు కావాలన్నట. మరోవైపు వచ్చే నెల నుంచి రబీ సీజన్ రుణాల పంపిణీ ప్రారంభం కాబోతున్నది. అప్పటికైనా ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందేమని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ 9,000 కోట్లు కావాలా, ఇప్పుడు రైతు బంధు వెయ్యాలా, మాదో 7,000 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023 డిసెంబర్ 9 నాటికి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 42 లక్షల మంది. వీరిలో 22 లక్షల మందికి 17,934 కోట్లు రుణమాఫీ చేశారు. మిగిలిన 20 లక్షల మందిలో కుటుంబ నిర్ధారణ చేసి అనర్హులను ఏరివేస్తే లబ్ధిదారుల సంఖ్య తేలుతుంది. అయితే 2 లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేయడానికి సుమారు 9,000 కోట్ల నిధులు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇప్పుడు 2 లక్షల పైన ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఒక 5 లక్షలు ఉందనుకుందాం, సరే రకరకాల కారణాల చేత 5 లక్షలు ఉందనుకుందాం, ఆయన పైన 3 లక్షలు కడితేనే 2 లక్షలు మాఫీ అయింది. సరే ఇట్లా ఏ లెక్కన చూసుకున్నా 9,000 కోట్లు కావాలన్నట. అండ్ ఇది ఒక భాగం అయితే అసలు మీరు చేసిన 1,00,000-1,50,000 రుణమాఫీలోనే ఇంకా 5 లక్షల మందికి రుణమాఫీ కాలే. రకరకాల కారణాల చేత ఇప్పుడు వాళ్ళు ఏవోలు వెళ్ళి ఇంటింటికి తిరిగి యాప్లో ఏదో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సో ఇంకా వాళ్ళే 5 లక్షల మంది ఉన్నారు దగ్గర.
రైతులకు రెన్యువల్ సమస్యలు ఉన్నాయట. మరోవైపు రైతులను రెన్యువల్ సమస్యలు వెంటాడుతున్నాయి. రుణమాఫీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం కారణంగా రైతులు సకాలంలో అప్పులు చెల్లించట్లేదు, రెన్యువల్ చేసుకోలేకపోతున్నారు. డబ్బులు ఉన్న రైతులు లేదంటే బయట ప్రైవేట్ అప్పులు తెచ్చుకునే పరపతి ఉన్నవాళ్ళు రుణాన్ని రెన్యువల్ చేసుకుంటున్నారు. కానీ కొందరు రైతులు ఈ రెండు అవకాశాలు లేకపోవడంతో రెన్యువల్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే ప్రభుత్వం కూడా రుణమాఫీ డబ్బులు 2 లక్షలు విడుదల చేయకపోతే తమ మొత్తం రుణానికి అయ్యే అధిక వడ్డీని తామే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఏ రోజుకు ఆ రోజు వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు మల్లయ్య అనే రైతుకు కటాఫ్ తేదీ నాటికి 2.5 లక్షల బకాయి ఉండి ఇప్పుడు అప్పు కట్టినా రెన్యువల్ చేసుకున్న 9 నెలల 15 రోజులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్టోబర్ 9 నాటికి రెన్యువల్ చేసుకుంటే 10 నెలల వడ్డీ, డిసెంబర్ 9 లోపు చేసుకుంటే 12 నెలల వడ్డీ చెల్లించాలి. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? రైతుల మీద పడుతుంది. సో ప్రభుత్వం ఏమంటుందంటే రెన్యువల్ చేసుకున్న రుణమాఫీ 2024 పథకంలో రాష్ట్ర సర్కార్ 2023 డిసెంబర్ 9వ తేదీని కటాఫ్ తేదీగా తీసుకున్నది. అప్పటి వరకు రైతులు తీసుకున్న పంట రుణం వడ్డీ కలిపి ఒక కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ చేస్తామనేది ప్రభుత్వ హామీ. అయితే 2 లక్షల్లోపు బకాయిలు ఉన్న రైతులకు విడతల వారీగా రుణమాఫీ ప్రక్రియ నడుస్తున్నది. 2 లక్షలకు మించి అప్పులున్న వారికి పెండింగ్ పెట్టింది. కటాఫ్ తేదీ ముగిసి 9 నెలలు దాటిపోయింది. అక్టోబర్ 9వ తేదీ వస్తే 10 నెలలు అవుతుంది. ఈ కాలానికి రోజు రోజుకి బ్యాంకులో వడ్డీ పెరుగుతోంది. రైతులేమో ప్రభుత్వం మాఫీ చేసేది చేస్తే మిగిలిన అప్పును రెన్యువల్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రభుత్వం 2 లక్షలు ఇప్పటికిప్పుడు మాఫీ చేయకపోయినా రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ వర్తిస్తుందా, రెన్యువల్ చేసుకుంటే నష్టపోతామా అనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. సో దీనికి అన్నింటికీ క్లారిటీ రావాలంటే మంత్రి మాట్లాడాలా, ఒక క్లారిటీ ఇవ్వాలా.